కార్తీక పురాణం 30 ఋషులడిగిరి. ఓ సూత మహర్షి, మాకు పుణ్యమైన హరి మహాత్మ్యమును జెప్పిటివి. ఇంకా కార్తీక మహాత్మ్యమును వినగోరితిమి చెప్పవలసినది. కలియుగమందు కలుషిత మానసులై రోగాదులకు లోబడియుండి సంసార సముద్రమందు మునిగియున్న వారికి అనాయాసముగా పుణ్యము లభించడిది ఏది? ధర్మములలో ఎక్కువ ధర్మమేది? దేనివలన మోక్షము సిద్ధించును? దేవతలలోపల ఎక్కువ దేవుడెవ్వడు? ఏ కర్మచేత మోహము నశించును? కలియుగమున మానవులు మందమతులు జడులు, మృత్యుపీడితులను అగుదురు. వారికి అనాయాసముగా మోక్షము దొరికెడి ఉపాయమును జెప్పుము. ఇంకా ఇతరమైన హరికథను జెప్పుము. సూతుడు పల్కెను, మునీశ్వరులారా, మీరడిగిన ప్రశ్న చాలా బాగున్నది. మంగళకరమైన హరికీర్తన స్మృతికి వచ్చినది. కాబట్టి సర్వసుఖకరమైన దానిని చెప్పెదను వినుడు. మీరు అల్పబుద్ధులైన జనులకు మోక్షోపాయమును జెప్పుమని కోరితిరి. ఈ ప్రశ్నలో కోపకారము కొరకైనదగుటచేత నాకు చాలా ఆనందదాయకమైనది. అనేక యాగములు చేసియు, అనేక పుణ్యతీర్థములందు స్నానాధికమాచరించియు ఏ ఫలమును బొందెదరో ఆ ఫలము ఈలాటి మంచి మాటల చేత లభ్యమగును. మునీశ్వరులారా, వినుడు. కార్తీక ఫలము వేదోక్తమైనది, అనగా కార్తీకమందు వేదోక్త ఫలమును బొందెదరాని భావము. కార్తీక వ్రతము హరికి ఆనందకారణము. సర్వశాస్త్రములను సంపూర్ణముగా చెప్పుటకు నేను సమర్థుడనుగాను. కాలము చాలదు, కాబట్టి శాస్త్ర సారములలో సారమును జెప్పెడను వినుడు. శ్రీహరి కథను సంగ్రహముగా చెప్పెదను వినుడు. శ్రీహరి కథాసక్తులు ఘోరమైన నరకాలయందు పడక సంసార సముద్రము నుండి తరింతురు. కార్తీకమందు హరిని పూజించి స్నానము, దానము, ఆలయములందు రాత్రి దీపమును వెలిగించుటను జేయువారు అనేక పాపముల నుండి శీఘ్రముగా ముక్తులగుదురు. సందేహము లేదు. సూర్యుడు తులారాశి యందు ప్రవేశించినది మొదలు 30 దినములు ఒక్క కార్తీక వ్రతమును జేయవలెను. అట్లు చేయువాడు జీవన్ముక్తుడగును సుమా. బ్రాహ్మణులుగాని, క్షత్రియులుగాని, వైశ్యులుగాని, శూద్రులుగాని, స్త్రీలుగాని కార్తీక వ్రతమును జేయని ఎడల తమ పూర్వులతో కూడా అందతామిశ్రమను పేరుగల నరకమును, చీకట్లతో గ్రుడ్డిడగు నరకము బొందుదురు. సంశయము లేదు. కార్తీక మాసమున కావేరి జలమందు స్నానమాచరించువారు దేవతలచేత కొనియాడబడి హరిలోకమును బొందుదురు. కార్తిమ మాసమందు స్నానము చేసి హరిని పూజించు మానవుడు విగత పాపుడై వైకుంఠమును జేరును. మునీశ్వరులారా, కార్తీక వ్రతమును జేయని వారు 1000 జన్మములందు చండాలురై పుట్టుదురు. కార్తీక మాసము పుణ్యకరము, సమస్త మాసములందు శ్రేష్టము. కార్తీక వ్రతము హరిప్రీతి దాయకము, సమస్త పాపహారము, దుష్టాత్ములకు అలభ్యము. తులయందు రవియుండగా కార్తీక మాసమందు స్నానమును, దానమును, పూజను, హోమమును, హరిసేవను జేయువాడు సమస్త దుఃఖ విముక్తులై మోక్షమొందెదరు. కార్తీక మాసమందు దీపదానము, కంచుపాత్ర దానము, దీపారాధానము, ధాన్యము, ఫలము, ధనము, గృహదానము అనంత ఫలప్రదములు. ధనికుడుగాని, దరిద్రుడుగాని హరిప్రీతి కొరకు కార్తీక మాసమందు కథను విన్న ఎడల వినిపింపజేసిన ఎడల అనంత ఫలమునొందును. కార్తీక మహాత్మ్యము సర్వ పాపములను నశింపజేయును, సమస్త సంపత్తులను గలుగజేయును, అన్ని పుణ్యముల కంటెను అధికము. ఎవరు ఈ పవిత్రమగు విష్ణువుకు ప్రీతికరమగు అధ్యాయమును వినునో వాడు ఈ లోకమున గొప్ప సుఖాలను అనుభవించి పరలోకమున బ్రహ్మానందము పొందును. తిరిగి జనన మరణ ప్రవాహమున పడకుండ జేయునదియే పరసుఖము లేక నిత్యసుఖము. ఇతి శ్రీస్కాందపురాణే కార్తీక మహాత్మ్యే ఫలశ్రుతిర్నామ 30 సమాప్త.